మీకు ఉపదేశం దగ్గర నుంచి పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల పాలిటిక్స్, ఈ పాలన ఎలా అనిపించింది మీకు? పొలిటికల్కి రావాలనుకునే వాళ్ళు ఇంక రాకూడదురా బాబు అనుకునేటంతగా ఉంది. లిటరల్లీ చెప్పాలంటే పాలిటిక్స్ అంటేనే సాధారణంగా ఒక బురద గుంటనో ఒక రొంపి అనో ఆ టైప్ ఆఫ్లో మాట్లాడతారు. కానీ కొంతకాలం దానికి మార్పు వచ్చింది. కొంత యువత కొంచెం బయటికి రావడం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి కొంత యూత్ బయటికి రావటం, కనీసం ఒక ఎథికల్ పాలిటిక్స్ చేయటం అలవాటు అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఈ 5 yearsలో చూస్తే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎంత పెరిగిపోయిందంటే 75 సంవత్సరాలు వచ్చింది, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. రాకెట్లో చంద్రమండలం తాకుతున్నాం వెళ్ళి, కానీ ఇంకా క్యాస్ట్ అన్నది ఇంత ఎక్కువగా రన్ అవ్వటం అన్నది ఇక్కడే మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఇంత దారుణంగా నీచంగా రాజకీయాలు చేస్తారా అన్నదైతే ఈ 5 సంవత్సరాలు ఏదో అంటారు కదా, ఒక నాడు నేడు టైప్లో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి ముందు జగన్మోహన్ రెడ్డి అలా అయిపోయింది. ఏంటంటే ఇంత దరిద్రమైన పాలిటిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. ఎంత దరిద్రమైన పాలిటిక్స్ అంటే ఇంతకుముందు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుకుంటే, అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటే, ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్నాయండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నాయండి, అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే యువతల వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. ఎలా ఎంజాయ్ చేసేవారు? సబ్జెక్ట్ పరంగా ఎంజాయ్ చేసేవారు. వీళ్ళు క్వశ్చన్ అడిగారు, దానికి అటువైపు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు, మళ్ళీ వీళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఇలా ఉంటుంది. కానీ ఈ రోజుల్లోని అసెంబ్లీ చూడాలంటే చిన్నపిల్లలతో కలిసి చూసుకునే పరిస్థితి కనిపించట్లే. వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో తెలియదు, ఎటువంటి మాటలు పడేస్తారో తెలియదు, ఎవరి మీద ఏ అభాండాలు వేస్తారో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్, అసెంబ్లీ అంటే కూడా గౌరవం తగ్గిపోయే పరిస్థితి ఈ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు ఉంటే గనక ఫర్దర్గా లేడీస్ అన్న వాళ్ళు పాలిటిక్స్లోకి రారు, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు బ్యాక్కి డెఫినెట్గా. గత ప్రభుత్వం మీకు టీటీడీలో బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది. వైసీపీ సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. మీరు వెనకడుగు వేశారు. ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది? వెనకడుగు వేయడం కాదండి దాన్ని అనడం. మీరు వెనకడుగు అని మీరు అనుకుంటున్నారు. నేనేంటంటే నేను ఒక భక్తురాలిని, నేను ఒక హిందువుని అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు నా భక్తి అనేది నా మనసులో ఉంటుంది. నేను ఏ దేవుని కొలుస్తున్నాను, నా ఇష్టదైవం ఎవరు, నేను ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళాను. మీ ఆఫీస్లో కూడా వెంకటేశ్వర విగ్రహాలు చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. నేనేంటి అన్నది నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు. ప్రపంచానికి నేను ఏ రకంగా దాన్ని నేను విడమర్చి చెప్తా? విఘ్నులైన వాళ్ళతో మనం మాట్లాడిన ప్రాబ్లం లేదు. మూర్ఖత్వంగా నన్ను అక్కడ ఉండకూడదు అని ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళతో మనం ఏం సమాధానం చెప్తాం? సో ఆ విషయంలోనే వాళ్ళతో వాదించే కన్నా నేను ఒక బ్యాక్ స్టెప్ వేయడం బెటర్ అనుకున్నా, ఆ రోజు బ్యాక్ స్టెప్ వేసా అంతే, అంతకుమించి వేరేదేం కాదు. ఒకనాటి ప్రభుత్వ పంతులమ్మ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఒకసారి ఓటమి చెందారు. మీ ప్రత్యర్థి డబ్బుల సంచులతో సిద్ధం అంటున్నారు. మరి మీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయా? ప్రజాబలం ఉందండి నా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి నా దగ్గర. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అగ్నికి వాయు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారండి, మోడీ గారు వచ్చారండి. ఈరోజు మమ్మల్ని గెలిపించడం ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గెలిపించడానికి ఇంతమంది ఏకమైనప్పుడు డబ్బులు సంచులైతే ఏం చేస్తాయి? నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, డబ్బులు సంచులతో వచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మాకేయండి.